కోట్లు హాస్టల్ మెయింటెనెన్స్కి గాను మొత్తం 8,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంటే ఇప్పటి వరకు కేవలం 700 కోట్లు మాత్రమే కూటమి ప్రభుత్వం పే చేసినట్టు, ఇంకా 7,800 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నట్టు మరి తెలుస్తోంది అధ్యక్ష. కేవలం అసెంబ్లీ ఉందనే ఒకే ఒక కారణం చేత, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారనేటటువంటి కారణం చేత 1,200 కోట్ల రూపాయలు బీఆర్ఓ మాత్రమే ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇప్పటి వరకు. అది కాకుండా ఒక్క రూపాయి కూడా ఇంతవరకు కాలేజీల అకౌంట్లో కానీ కాలేజ్ యాజమాన్యం కానీ చెల్లించినట్టయితే మరి ఎక్కడ చెప్పడం లేదు అధ్యక్ష. ఇది వరకు జగన్ గారు ఉన్నప్పుడు క్వార్టర్లీ పేమెంట్స్ రిలీజ్ చేయడమే కాకుండా ఏ క్వార్టర్లో కూడా ఎక్కడ పెండింగ్ పేమెంట్ లేకుండా చేసినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, 8 క్వార్టర్లుగా ఒక్క రూపాయి కూడా ఇంతవరకు పే చేయకుండా కాలేజ్ యాజమాన్యమే కాకుండా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుతో కూడా మరి కూటమి ప్రభుత్వం ఆడుకుంటూ ఉంది అధ్యక్ష. అది కేవలం అక్కడ ఉండేటటువంటి యాజమాన్యం హాల్ టికెట్లు ఇవ్వక అక్కడ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుకుంటా ఒక రకమైనటువంటి మానసిక ప్రాబ్లం కూడా వాళ్ళు వెళ్తున్నారు అధ్యక్ష. రాబోయేటటువంటి కాలంలోనైనా ఎప్పటి వరకు ఈ బకాయిలు క్లియర్ చేయగలుగుతారు, క్లియర్ చేసేటటువంటి ఉద్దేశం ఉందా లేదా? 7,800 కోట్లు పెండింగ్ బకాయిల్లో 1,200 కోట్లు మాత్రమే బీఆర్ఓ రిలీజ్ చేశారంటే మరి మిగిలినటువంటి బకాయిల్ని ఏ లోపల క్లియర్ చేస్తారని నేను అడగదలుచుకున్నాను. మురళి గారు. ఓకే, మంత్రి గారు. అధ్యక్ష, సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు అధ్యక్ష. అంటే వాళ్ళు అడిగింది 2019 నాటికి ఉన్న బకాయిలు అడిగారు అధ్యక్ష. అవి మొత్తం చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగినట్లు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బకాయిలు అడిగితే మాత్రం వాళ్ళు చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. కానీ ఆ బకాయిలో వాళ్ళు ఎందుకు పెట్టెళ్ళారో అర్థం కాల. వాళ్ళు ప్రతి క్వార్టర్కే చెల్లించామని చెప్పారు అధ్యక్ష. ఏ ఒక్క బకాయిలు పెట్టలేదన్నారు. రికార్డు ప్రకారంగా చూసుకుంటే అది అవాస్తవం అధ్యక్ష. రెండోది, వాళ్ళు అడిగిన ప్రశ్న ప్రకారం వెళ్తున్నాం అధ్యక్ష. 2014-15 బకాయిలను వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ ప్రభుత్వం దిగిపోయే నాటికి కూడా ఇంకా 224 కోట్ల బకాయిలు అంటే మేము వచ్చి చెల్లించాం అధ్యక్ష. 5 ఏళ్ల తర్వాత 2019-20 మధ్యలో వాళ్ళు ఇచ్చింది 1,435.49 కోట్లు, 2021లో 338.88 కోట్లు, 21-22లో 0.85 క్రోర్స్ అంటే 85 lakhs, 22-23లో 1,85,00,000, 23-24 5,46,00,000. అది కూడా ఎప్పుడైతే అధ్యక్ష 2019 జూన్ నాటికి ఉన్నటువంటి ఈ బకాయిలు వాళ్ళు చెల్లించింది అధ్యక్ష. అవి పోను ఇంకా కూడాను 224.37 కోట్లు ఉంటే అది మేము వచ్చిన తర్వాత ఈ 14-15 బకాయిలు చెల్లించాము అధ్యక్ష. వీళ్ళు గతాన్ని మర్చిపోయి చదంటే ఏ క్వార్టర్కి ఆ క్వార్టర్ ఇచ్చామని చెప్పడం కూడా సత్యదూరాలు అధ్యక్ష. ఇందులో కూడా అధ్యక్ష ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే 2019కి ఉన్నటువంటి బకాయిల్లో SC/STలకు సంబంధించినటువంటి ఎస్సీలకు చెందిన 43.60 కోట్లు, అదేవిధంగా ఎస్టీలకు చెందిన 6.22 కోట్లను కూడా వాళ్ళు పెండింగ్లో పెడితే మేము వచ్చిన తర్వాత చెల్లించాము అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, 2024 గురించి మేము చెల్లించిన బకాయిలు తీసుకుంటే అధ్యక్ష 2023-24 సంబంధించిన 134 కోట్ల రూపాయలని, 2024-25 వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ అధ్యక్ష 24 గురించి మీరు చెల్లించిన బకాయిలు అన్నారు అధ్యక్ష. 24-25లో మేము చెల్లించింది 1,423.72 కోట్లు చెల్లించాం అధ్యక్ష. 25-26లో 300.81 కోట్లు చెల్లించాం అధ్యక్ష. మొత్తం కూడాను 1,859.01 కోట్ల రూపాయలని మేము చెల్లించాం అధ్యక్ష. ఇంకో విషయం ఏంటంటే అధ్యక్ష, ఈ సంవత్సరానికి కూడాను 25-26 ఆర్థిక సంవత్సరానికి కూడాను విద్యా సంవత్సరానికి కూడాను SC/STకి సంబంధించినటువంటి పూర్తి మొత్తాలు కూడా మేము చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు 2024కి ముందు వాళ్ళ పీరియడ్లో వాళ్ళు పెట్టిన బకాయిలు 4,000 కోట్లు అధ్యక్ష. అందులో కూడాను మనకి ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది హెచ్ఓడీలతోటి. ఆ కమిటీ నివేదిక ప్రకారం 60% ఫీజులు కాలేజీలకు చెల్లించారని, ఒక 30% మంది విద్యార్థులు చెల్లించలేదని, ఒక 10%లో యాంబిగ్యూటీ ఉంది అధ్యక్ష. రిపోర్ట్ వచ్చిన తర్వాత వెరిఫై చేసి కాలేజీలో చెల్లించిన ఆల్రెడీ అకౌంట్స్లో పిల్లలకి అకౌంట్స్కి క్రెడిట్ చేసేదానికి, బకాయిలు ఉన్నటువంటి దానికి ఇచ్చేయడానికి మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఇక్కడ ఇంకో విషయం అధ్యక్ష, హాల్ టికెట్స్ రాకుండా ఇబ్బందులు పెట్టింది, పరీక్షలు రాయకుండా పోయినటువంటి చరిత్రలు గతంలో ఉన్నాయి. గతంలో ఫీజు చెల్లింపులు 3 రకాలుగా మార్చారు. సక్రమైన పద్ధతిలో కాకుండా స్టూడెంట్ అకౌంట్ అని, తర్వాత పేరెంట్స్ అకౌంట్స్ అని, తర్వాత జాయింట్ అకౌంట్ అని, ఎగ్జామ్స్ రాసే టైంలో ఫీజుల కోసం పరిగెత్తినటువంటి సందర్భాలు సర్టిఫికేట్ ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత బకాయిలు లేకుండా చేస్తాం అధ్యక్ష. బీఆర్ఓ రిలీజ్ చేశారు నా దగ్గర. బీఆర్ఓ కాదక
అధ్యక్ష సిఎఫ్ఎంఎస్లో కూడా చేయండి. అదేవిధంగా అకౌంట్స్లోకి ఇవాళ రేపు కూడా అడ్జస్ట్ అయ్యే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇక్కడ ఎక్కడ కూడా అవాస్తవాలు చెప్పడం లేదు. ఈ తప్పు అంటే గతంలో చేసినటువంటి తప్పు విధానాల్లో వాళ్ళకి అదే భ్రమంలో ఉన్నారు అధ్యక్ష. మేమైతే ఆ 19-24 మధ్యలో ఉన్నటువంటి దానిలో ఆ పేమెంట్స్ దానిలో ఉన్నటువంటి ఆ సందిగ్ధతని తొలగించిన తర్వాత చెల్లిస్తాం అధ్యక్ష. ఇప్పటివరకు అయితే మేము చెల్లింపులు సక్రమంగానే చేస్తాం అధ్యక్ష. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1425